మనకేమన్నా ఫౌండేషన్ నెట్వర్క్స్ ఉంటాయా సార్ ఇలాగంటే సపోర్ట్ గ్రూప్స్ లాంటివి? అయ్యో డెఫినెట్లీ అండి. అంటే ఒకటండి, ఇప్పుడు ఈ స్ట్రెస్లో రావడము లేక యాంగ్జైటీ ఫియర్ రావడం అనేది సర్వసాధారణం. ఇదేదో వింతైన ప్రాబ్లం కాదు. మెంటల్ హెల్త్ డిస్టర్బెన్స్ అనేది మరి క్యాన్సర్ డయాగ్నోస్ వచ్చినప్పుడు ఖచ్చితంగా వస్తాయి. సో దీన్ని ఎలాగ మనం అధిగమించాలని చూస్తే నంబర్ 1 నేనేమనుకుంటానంటే ప్రొఫెషనల్ హెల్ప్ తీసుకోవాలి. సో నాకు ఈ భయంగా ఉంది, నాకు దీన్ని నేను ట్యాకల్ చేయలేకపోతున్నాను, నా ఎమోషన్స్ని నేను మరి కంట్రోల్ చేయలేకపోతున్నాను అని మనం ఒక ప్రొఫెషనల్ హెల్ప్ దగ్గరికి వెళ్ళడం మంచిది. ఒక కౌన్సిలర్ కానివ్వండి, లేక సైకాలజిస్ట్ కానివ్వండి, చాలామంది ఇప్పుడు ఈ రోజుల్లో అందుబాటులో ఉన్నారు. ఆన్లైన్లో కూడా మీరు తీసుకోవచ్చు కావాలంటే. సో అది ఒకటి. రెండోది మీరు అడిగారు, ఇప్పుడు ఇందాక చెప్పారు కదా సపోర్ట్ గ్రూప్స్. చాలా వాటికి ఇప్పుడు సపోర్ట్ గ్రూప్స్ కూడా ఉన్నాయి. బ్రెస్ట్ క్యాన్సర్ సర్వైవర్స్ గ్రూప్ ఉంది. లేకపోతే పీపుల్ అంటే మనకులాగానే వేరే ఇదే జబ్బు గుండా ప్రయాణం చేసిన వాళ్ళు ఇక స్టోరీస్ మనం వింటే మనకు ధైర్యం వస్తుంది. అవును, కరెక్ట్ సార్. సో కనుక అలాంటి గ్రూప్స్ చాలా ఉన్నాయండి. ఇప్పుడు ఈవెన్ మా యొక్క ఫౌండేషన్ ద్వారా కూడా వీఆర్ సపోర్టింగ్ సచ్ యాక్టివిటీస్.